రైట్. మీరు ఆపర్చునిటీస్ అయితే చాలా ఉంటాయి అన్నారు. కానీ మీ ఫ్రెండ్స్ మీతో పాటు ఉన్నవాళ్ళు క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చిన వాళ్ళో లేకపోతే ప్లేస్మెంట్ వచ్చిన వాళ్ళతోటో మీ ఫ్యామిలీ కానీ మీరు కానీ ఎప్పుడు కంపేర్ చేసుకోలేదా? మరి అంటే పే విషయంలో కంపేర్ చేసుకోలేదా? బికాజ్ ఐ కెన్ సీ దట్ సాటిస్ఫాక్షన్ మీలో. ఆ సాటిస్ఫాక్షన్ ఇక్కడ ఉండిపోయినందుకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. అది ఇప్పుడు వస్తున్న ఆస్పిరెంట్స్కి వెంటనే సాధ్యమా? అట్లా కంపారిజన్ వస్తుంది కదా వెంటనే. అంటే ఏది మనకు తొందరగా రాదు, తొందరగా వచ్చినా కూడా అది ఎక్కువ రోజులు నిలబడదు. అది ఆబ్వియస్లీ అందరికీ తెలిసిందే. సో అలానే మనం స్ట్రగుల్ ఫేస్ చేయాల్సిందే. అది ఈ సెక్టర్లో కుదురుతుంది. బట్ జనరలీ సమాజం ఏం చేస్తుంది, నీ తోటి చదువుకున్న వాళ్ళు ఈ పలానా జాబ్ ఇంత సంపాదిస్తున్నారు, సో అందరూ కొట్టుకుపోయేది ఇప్పుడు సొసైటల్ ప్రెషర్లోనే. సో అలాంటి ప్రెషర్స్, సొసైటల్ ప్రెషర్లో కంపారిజన్స్ ఇలాంటివి రాలేదా అంటున్నాను. వచ్చినాయి. అంటే మమ్మీ కంపేర్ చేసుకునేది కొంచెం ఆబ్వియస్లీ మీరు అన్నట్టుగానే. అదే అతను చూడు ఇంత జాబ్ వచ్చింది, ఇలా ఇంత ప్యాకేజ్ ఉంది, చూస్తూ ఏమన్నా చూడు అన్నట్టుగా మమ్మీ కూడా అబ్జర్వ్ చేసింది. ఇనీషియల్ ఒక 3-6 months అలానే ఇబ్బంది పడింది. దెన్ ఆఫ్టర్ నాకు వర్క్ ఎక్కువ అవ్వడం స్టార్ట్ అయ్యి, నా ప్రాజెక్ట్స్ ఎక్కువ రావడం, సీరియల్స్ ఎక్కువ చెప్పడం, తను వినడం అండ్ అమౌంట్ కూడా రావడం, ఇవన్నీ వచ్చాక షీఈ్ లైక్ ఓకే ఇప్పుడు ఇలా ఉంది కదా, కొద్ది రోజులు ఇంకా పెరుగుద్ది, ఏం పర్లేదు, టెన్షన్ తీసుకోకు అని అనేది మమ్మీ. నాకు ఇంకా ధైర్యం ఎక్కువ వచ్చింది. చలో ఇంకా ఇందులోనే ఇంకా లైక్ ఉందాము, ఏం చేసినా ఇందులో సాధిద్దాం. ఆన్ స్క్రీన్ థియేటర్ మీద నా వాయిస్ రావాలి, అది నేను వినాలి అనేది ఒక ఇది ఉండిపోయింది.